హాయ్, ఒక చిన్న మంచి మాట. రోజూ తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది. చేదు రుచి చూసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది. కష్టం కూడా మనిషికి అలాంటిదే. నిజంగానే కదా, మనము ఎప్పుడు సుఖపడుతూనే ఉంటే దాని యొక్క టేస్ట్ మనకు విరక్తి. ఏంది ఊకే ఇవేనా ఇవి అంటే ఏంటంటే ఊకే కార్లు ఎక్కుతూ ఉంటాను. కార్లల్లోనే పోవడము, కార్లల్లో తిరగడము, పనోళ్ళు రావడం, ఒక్కరోజు పనోళ్ళు రాకపోతే విరక్తి చెందడం. అబ్బాయి ఏంటి అని అంటే మనం ఏంటంటే అప్పుడప్పుడు అన్నీ జరగాలి మనకు. అప్పుడప్పుడు బస్సులో పోయి చూడండి, అప్పుడప్పుడు సామాన్య మానవుల్లా ఒక రిక్షా ఎక్కి చూడండి, నడిచి చూడండి. అన్ని రకాలుగా అంటే మనిషి దీన్ని బట్టి ఏంటంటే పేదరికాన్ని అనుభవించి ధనవంతుడైతే మనకంత ఫీలింగ్ ఉండదు, కానీ బాగా డబ్బు సంపాదించి తర్వాత కష్టపడితే అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి మనం ఎలా తీసుకోవాలి? రోజు తింటే తీపిపై కూడా విరక్తి ఎలా కలుగుతుందో, చేదు రుచి చూసినప్పుడే తీపి యొక్క మాధుర్యం తెలుస్తుంది. కష్టం కూడా మనిషికి అలాంటిది అని గ్రహించండి. జీవితం అంటే ఇదే మరి.